నమస్తే, నా పేరు కళ్యాణ్ తెనటి. కిడ్స్ జంక్ ఫుడ్ తింటున్నారా? ఆ జంక్ ఫుడ్ నుంచి తప్పించాలనుందా, తక్కువ చేయాలనుందా, ఆర్ నీల్ చేయాలనుందా? ఈ న్యాచురల్ ప్రాసెస్ ఫాలో చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. డోంట్ ఇగ్నోర్ దిస్ వీడియో. 5 పాయింట్ ఎజెండాగా చెప్తున్నా. ఫస్ట్ పాయింట్, కిడ్స్ కి ఎక్కువ ఆకలి కాకుండా చూసుకోండి. ఎక్కువ ఆకలిస్తే మెదడు పనిచేయదు. అప్పుడు ఏదో తినాలి, వెంటనే ప్యాకేజ్డ్ ఫుడ్ కావాలి, జంక్ ఫుడ్ అనేది కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. హెల్దీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేయాలి. ఫుడ్ ని ఇంట్రెస్టింగ్ గా ప్రిపేర్ చేయండి. కడుపు నిండితే జంక్ ఫుడ్ పైన ఆసక్తి మెల్లిగా తగ్గుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది తినద్దు, ఇది బ్యాడ్, ఇది జంక్ ఫుడ్ అనే డైలాగ్స్ కొట్టారనుకోండి, కిడ్స్ కి అదే కావాలనిపిస్తుంది. ఎందుకు వద్దంటున్నారనే దానిపైన ఫోకస్ వెళ్ళిపోతుంది. దాని బదులు తెలివిగా మార్చండి. చిప్స్ బదులు మకానా ఇవ్వండి. చిప్స్ బదులు ఇంట్లోనే చేసుకోండి, బేక్డ్ చేసుకోండి. అండ్ ఇది ఎవ్రీడే కాకుండా వీక్లీ వన్స్ అని చెప్పండి. ఇది ట్రీట్ గా భావించండి తప్ప డైలీ కన్స్యూమబుల్ కాదని చెప్పండి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, కళ్ళకి కనిపించిందే కిడ్స్ అడుగుతారు. అందుకే చిప్స్ కానీ, చాక్లెట్స్ కానీ, జంక్ ఫుడ్ రిలేటెడ్ ఏవి కంటికి కనిపించకుండా ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివి అవైలబుల్ పెడితే ఆప్షన్ లేనప్పుడు అదే తీసుకుంటారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, పిల్లల్ని కమాండ్ చేయొద్దు, ఇది తినద్దు, జంక్ ఫుడ్ తినద్దని. బికాస్ మనము తిన్నాం కదా. సో ఇప్పుడు స్టేజ్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి పిల్లలకి ఎంపిక, చాయిస్ ఇవ్వండి. యాపిల్ తింటావా, బనానా షేక్ తాగుతావా? ఫిఫ్త్ ఇంపార్టెంట్ రూల్, మనం మారితే పిల్లలు మారుతారు. యాజ్ ఎ పేరెంట్స్ గా మీరు ఒకవేళ పార్టీలో కానీ ఎక్కడైనా జంక్ ఫుడ్ తెచ్చినా, స్కూల్ కి పంపించినా మళ్ళీ పిల్లల్ని ఎలా ఆపుతాం? మనం మారితే పిల్లలు కంపల్సరీ మారుతారు. ఫైనల్ గా, జంక్ ఫుడ్ తింటే కాదు, హెల్దీ ఫుడ్ ని ప్రేమిద్దాం.